ఇస్సాకు అంటే నవ్వు. ఇస్సాకు అంటే నవ్వు. అందుకని అక్కడ శారమ్మంటది 21 అధ్యాయం ఆదికాండంలో 6వ వచనంలో, అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అన్నాడు. శారా, ముసలి వయసులో ఉన్న శారా పిల్లలకు స్తన్యమిచ్చినని ఎవరు అబ్రహాంతో చెప్తారు అని అక్కడ మాట్లాడుతూ, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అని చాలా ఆనందపడతా ఉంటుంది అనమాట. అంటే నవ్వు ఇస్సాకు అనేటువంటి పరిస్థితి. ఇస్సాకు చాలా సామ్యంగా కనిపిస్తాడు. చాలా అందమైన వాడే, కానీ మంచి లోబడేటువంటి మనసు కలిగిన వాడు. అబ్రహాముకు దేవుడు ఇస్సాకునిచ్చిన తర్వాత ఇస్సాకును బలిమ్మని కోరాడు కదా దేవుడు. మోరియా పర్వతం మీద అడిగాడు కదా. ఆ బలిచ్చేటువంటి సందర్భాల్లో ఇస్సాకును కూడా తీసుకెళ్తుంటే ఎక్కడ ఇస్సాకు ఎదిరించి మాట్లాడలేదు. కానీ ఇస్సాకు విధేయత కలిగిన వాడు. ఎవరు తండ్రి మాట తల్లి మాట కూడా ఏమాత్రము కూడా జవదాటకుండా వారి మాటకు లోబడి బ్రతికాడు. ఆదికాండం 21:12లో, అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడొద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అనున్నది అయినదే నీ సంతానము అన్నాడు. ఇస్సాకు వలనదే నీ సంతానం అవుతుంది అన్నాడు. అంటే ఇస్సాకును ఒక గొప్ప జనాంగంగా చేయడానికి దేవుడు నిర్ణయించి నియమించాడు. కాబట్టి ఇస్సాకు కూడా ఎక్కడ అగ్రెసివ్గా కనపడ్డు, చాలా ప్రేమగా కనిపిస్తూ ఉంటాడు. మంచి ప్రవర్తన కలిగిన వాడు, మంచి లక్షణాలు కలిగిన వాడు ఇస్సాకు. అయితే ఇస్సాకు ఎదిగిన తర్వాత, పెద్దవాడైన తర్వాత అబ్రహాం కూడా ఇస్సాకు యొక్క సుగుణాలు కదా మనకు కావాలి. కానీ ఇస్సాకు లోబడేటువంటి మనస్తత్వం కలిగిన వాడు, అంతేకాదు ప్రేమ కలిగిన వాడు. ఆదికాండం 24:62, ఇస్సాకు బెయోర్ లహోయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమున కాపురముండెను, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధానింప బయలు వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాడంట? సాయంకాలం మాటలు పొలములో ధ్యానించడానికి వెళ్ళాడట. చూడండి, పొలములో ధ్యానించడానికి వెళ్ళాడు. ఇస్సాకు ప్రేమ కలిగినవాడే కాదు, దీన మనసు కలిగిన వాడే కాదు, మంచి ప్రార్థనాపరుడు. ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు. సాయంకాలం వెళ్ళి ధ్యానిస్తాడట. ఆ తర్వాత మరలా 67వ వచనం, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. ఇస్సాకును చూసింది ఎవరు? రెబ్కమ్మ చూసింది. తర్వాత ఇస్సాకు గుడారంలోనికి తీసుకెళ్లారు. వింటున్నారా? ఇస్సాకు గుడారంలోనికి రెబ్కాను తీసుకెళ్లారు. ఎలా అంటే అది శారమ్మ గారి గుడారం, వారి తల్లి యొక్క శారమ్మ గారి గుడారం. గుడారంలోకి తీసుకెళ్లారు. ఆ గుడారంలోనికి ఇస్సాకు వెళ్ళాడు. అంటే ఏంటి? పెళ్ళైపోయింది. తన తల్లి శారమ్మ గుడారంలోనికి రెబ్కాను తీసుకెళ్లి పెట్టిన తర్వాత అక్కడకు ఇస్సాకు వెళ్ళాడు. అంటే ఇద్దరికి ఏమైపోయింది? ఇప్పుడు వివాహం అయిపోయింది. ఇప్పుడు మన వివాహాలు ఏం చేయాలి? అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనకు భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అంటే ఇస్సాకుకు తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో, తల్లంటే అంత ప్రేమ కలిగిన వాడు. తన తల్లి వెళ్ళిపోయిన తర్వాత, తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత తల్లి గురించి ఎంతో వేదన పడుతూ, ఆ వేదంతోనే బ్రతుకుతూ ప్రార్థన చేసుకుంటూ గడుపుతున్నాడు తన జీవితాన్ని. ఇప్పుడు తన బ్రతుకులోనికి మరొక స్త్రీని దేవుడిచ్చాడు కదా భార్యగా. ఇప్పుడు ఆ భార్య వచ్చిన తర్వాత తల్లి దగ్గర ఉండేటువంటి ఆ బంధాన్ని, తల్లితో ఉన్నటువంటి బాధని విడిచి తల్లి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రేమను తన భార్య దగ్గర సంపాదించుకున్నాడు. చూసారా? అంటే తల్లిదండ్రులను ప్రేమిస్తే భార్య బిడ్డలను కూడా ప్రేమించేటువంటి గుణం ఉంటుంది. అసలు తల్లిదండ్రులనే ప్రేమించకపోతే వాళ్ళకి ఇంకే గుణము ఉండదు. ఇప్పుడు ఇంకా రివర్సు. ఇప్పుడు ఎవరో కూడా ఆ రోజున ఇస్సాకు ఎంతో అద్భుతంగా తన జీవితంలో ప్రేమను చూపించాడు. అంతేకాదు ప్రార్థించేటువంటి మంచి గుణం ఉన్నవాడు, తగ్గింపు స్వభావం కలిగిన వాడు. అంతేకాదు చాలా కాలం పిల్లలు లేరు ఎవరికి? ఇస్సాకుకు రెబ్కమ్మకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే అప్పుడు చూడండి, అక్కడ ఉంటుంది చూడండి 21వ వచనం, 25:21 చూడండి. 25:21, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడు. చూడు ఎంత బాగుందో. తన గొడ్రాలు అంటే పిల్లలు లేక బాధపడుతూ ఉంటే తన తరపున ఎవరు ప్రార్థన చేశారు? చూడు ఎంత అంటే భార్య మీద ప్రేమ ఉంది. ప్రేమతో పాటుగా తన భార్య కొరకు ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. ఇప్పుడు మనం అంతా రివర్స్ కదా. ఇప్పుడు అంతా రివర్సే, కాలమే రివర్స్ అయిపోయింది. నా తప్పేం లేదు, అంతా నీ తప్పే అని పక్క వాళ్ళ మీద తోసేస్తారు. ఇప్పుడు తోసారా? ఆ రోజున ఇస్సాకు ఏం చేశాడు? తన భార్య కొరకు యెహోవాను వేడుకున్నాడంట, ప్రార్థన చేశాడు. ప్రభా, నా భార్య దుఃఖంలో ఉంది నాయన, నిశ్చితమైతే మాకు గర్భఫలం ఇవ్వండి నాయన అడిగాడంట దేవుని. దేవుడు ఏం చేశాడు చూడండి. ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక
అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. విన్నాడా ప్రార్థన? ఈయనేం చేశాడంట? గర్భఫలం ఇచ్చాడు. ఒకటా రెండా? 2 ఇచ్చాడు. ఇద్దరు కొట్లాడుకోవడమే, దెబ్బలాడుకోవడమే. ఇద్దరు కాల్పులను ఇచ్చాడు దేవుడు. అంటే ఎంత మంచిగా చూడు, దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఇస్సాకు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 2 బిడ్డలు పుట్టారు. వాళ్ళతో పాటు కలిసి జీవిస్తూ ఉన్నాడు. సహజంగా ప్రతి ఒక్కరికి ఏదో చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి కదా. పెద్ద కొడుకు ఏం తెచ్చివాడంట? ఆ చిన్న బలహీనత అతనిలో ఉంది. ఆ తర్వాత కూడా అబ్రహాం దినాల్లో వచ్చినటువంటి కరువే ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. తర్వాత అబ్రహాం దినాల్లో కూడా వాళ్ళు పనిచేశారు. ఇస్సాకు దినంలో కూడా పనిచేశారు. ఆ తర్వాత ఇస్సాకును ఎప్పటిదాకా ప్రేమించాడు ఇస్సాకునంటే ముసలి వయసు వచ్చే వరకు కూడా ఇస్సాకు తన భార్యను ప్రేమిస్తూనే ఉన్నాడు. ముసలి వయసు వచ్చే వరకు కూడా తన భార్య వెళ్ళిపోయేదాకా కూడా భార్యను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు ఇస్సాకు. అది దైవిక ప్రేమ అన్నమాట. అది ఉంటేనే ప్రేమించగలుగుతాం. దైవిక ప్రేమ లేకపోతే లోపాలు వెతుక్కుంటాం, లోటుపాట్లు వెతుక్కుంటాం, ఎలా విడిచిపెట్టేయాలా అని వెతుక్కుంటాం. కనుక అటువంటి స్థితి ఏమి లేదు. చాలా గొప్పవాడు అందులో. ఆ తర్వాత ఇస్సాకు ఎంత మంచివాడంటే మంచి వ్యవసాయదారుడు. ఇస్సాకు మంచి వ్యవసాయదారుడు. ఆశ్చర్యం ఏంటంటే బైబిల్ అంతట్లో కూడా మనం చూస్తే అద్భుతమైనటువంటి పంట ఇస్సాకు పండింది. అక్కడ ఉంటుంది అన్నమాట. చూడండి ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ప్రైస్లో ఎంత అద్భుతం అంటే ఆ సంవత్సరం పంట వేసి 100 అంతల ఫలం పొందాడట. 100 అంతలు అంటే ఎంత? 100 అంటే 100 కదా. అంటే మనం ఎకరానికి 100 బస్తాలు అనుకుందాం. ఎకరానికి 100 బస్తాలు అయితే 100కి 100 బస్తాలు పండిందంట పంట. ఎవరికి? అసలు ఎవరికైనా పడిందా? బైబిల్లో ఎక్కడ మనకు కనబడదు. 100 అంతల ఫలం, 100కి 100 బస్తాల ఫలం వచ్చిందంటే ఎంత గొప్పగా దేవుని మీద ఆధారపడి వ్యవసాయం చేశాడో, ఎంత బాగా బతికాడో. ఆ కింద మాట కూడా అక్కడ చూస్తే యెహోవా అతన్ని ఆశీర్వదించెను. అంతేకాదు అతడు గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఎలా వచ్చాడంట? క్రమక్రమంగా అంటే కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చాడు. మరి ఇప్పుడు కొంచెం కొంచెం కాదు, ఒకేసారి లక్షలు వచ్చేయాలి, ఒకేసారి కోట్లు వచ్చేయాలి. అంతే. అలా పుట్టినాయి కదా ఈ రొయ్యల చెరువులు. ఒకేసారి వచ్చి పడిపోవాలన్నట్టుగా క్రమక్రమంగా అన్నాడు. అంటే కొంచెం కొంచెంగా అభివృద్ధి పొందాలి. ఏదైనా సరే, అది వ్యాపారమైనా సరే, ఏదైనా కావచ్చు, అది కొంచెం కొంచెంగా అభివృద్ధి పొందితే అది స్టాండర్డ్గా ఉంటుంది. ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. 100 అంతల ఫలం అంటే మాట్లాడండి, 100 బస్తాలంటే మాటల. అది ఇస్సాకు అంటే దేవుని మీద ఆధారపడేవాడు, మంచి వ్యవసాయదారుడు. అంతేకాదు దేవుని కొరకు చక్కగా బ్రతికినటువంటి వాడు. అంతేకాదు అబ్రహాం లాగానే ఇతనికి కూడా కొట్లాట్లు దెబ్బలాట్లు అంటే ఇష్టం ఉండదు. ఇస్సాకుకు కొట్లాట్లు దెబ్బలాట్లు ఇవేమీ ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ 26వ అధ్యాయంలో కూడా చూడండి, అక్కడ 18వ వచనంలో అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను. అబ్రహాము తవ్విన బావులను పూర్తి చేశారు, అయితే తిరిగి తవ్వించాడు. ఎలా? అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని ఫిలిస్తీన్లు వచ్చి పూర్తి చేశారు. అతడు తన తండ్రిని వాటికి పేర్లు పెట్టిన చెప్పిన వాటికి పేరు పెట్టాడు. మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అన్నారు. చూడండి మళ్ళీ గొడవ. తవిదాకా ఊరుకున్నారు, ఏ నీళ్ళు పడతాయని చూశారు. జలలు గల బావులు అక్కడ పడ్డాయి. జలం అంటే తెలుసు కదా, అవి పడే వరకు ఉండి వాళ్ళు ఏమన్నారంట? గెరారు కాపర్లు ఈ నీరు మాదే అన్నారంట. చూడండి అక్కడ. గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అని పేరు పెట్టాడు. అది వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. మరలా మరొక బావి తవ్వారు. మళ్ళీ అక్కడికి వచ్చి ఇది కూడా మాదే అన్నారు. అని తెలివైన చూడండి ఎలా ఉంటుందండి అసలు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? అక్కడికి అది విడిచిపెట్టిపోయారు వాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మరొక బావి తవ్వించారు. ఆ బావికి వచ్చిన తర్వాత అక్కడ కొట్లాడలేదంట, దెబ్బలాడలేదంట వాళ్ళు. అమ్మయ్య ఇది విడిచిపెట్టారా బాబు అనుకుని, ఇది మాదిరా అనుకుని, ఈ దేశం మందు మనం అభివృద్ధి పొందాం అనుకుని దానికి రహబోత్ అని పేరు పెట్టి అక్కడ 23వ వచనంలో అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళి ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అబ్రహాం దేవుడును, నేను నీకు తోడై ఉందును గనుక నువ్వు భయపడొద్దు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని అప్పుడు దేవుడు అక్కడ మళ్ళీ వాగ్దానం చేశాడు. దేవుడు తన స్థితి అంతటినీ కూడా ఇస్సాకు తెలియజేశాడు, ఇస్సాకుతో మాట్లాడాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటంటే అబ్రహాము లాగానే ఇస్సాకు కూడా
దేవునితో ఎల్లప్పుడూ బంధాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు దేవుని మీద ఎప్పుడూ ఆధారపడి బ్రతికాడు. అంతేకాదు దేవుణ్ణి ప్రేమించి బ్రతికాడు. అంతేకాదు తన కుటుంబాన్ని కూడా ప్రేమించి బతికాడు. అంతేకాదు మంచి ప్రార్థనాపరుడు, మంచి వ్యవసాయదారుడు. అంతేకాదు ఎవరితోనూ కూడా కలహాలు పెట్టుకునేటువంటి తత్వం లేదు. మనమైతే ఏమంటాం? కానీ ఆయన ఏం చేశాడు? నీదేరా బాబు, నీదే తీసుకోరా బాబు, ఇది మీదే తీసుకుంటా బాబు అని ఇంకో చోటుకి వెళ్ళాడు. అక్కడ కూడా తవ్వుకుంటే అవి కూడా వచ్చి మళ్ళీ అయ్యా పట్టుకుంటే మీదేరా బాబు తీసుకుంటా అన్నాడు. అంటే చూసారా, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళు ఎంత చెప్పినా వినరు. మనం ఏది చేసినా అదే కావాలంటారు. వాళ్ళకి నచ్చినప్పుడు ఏమవుద్ది? అదే కావాలంటారు. కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా నీకు స్తోత్రం నాయన, ఇది వీళ్ళకి కావాలంట, నిశ్చితం ఏటో చేయి నాయన అని చెప్పేసి అప్పగించేయాలంటే. ఆయనకు అప్పగించి మనం సైడ్ అయిపోవాలి. బాగుపడతారా? దేవుని పిల్లలతో ఎవరు మనం కొట్లాడే పని లేదు. దేవుడే మన పక్షాన పోరాడతాడు. మనము చెడుగా వెళ్ళకూడదు, మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు, మనం అడదిడ్డాలుగా వెళ్ళకూడదు, మనం అన్యాయంగా వెళ్ళకూడదు. మనం న్యాయం పక్షాన్ని నిలబడినప్పుడు దేవుడు ఎవరని చెప్పుకున్నాం? న్యాయవంతుడు కదా ఆయన. ఆయన న్యాయం చేసేవారి పక్షానే ఉంటాడు. మనం అన్యాయంగా చేసామనుకోండి, దేవుడు వాళ్ళకి ఏడు శిక్ష మనకేస్తాడు. ఇప్పుడు దేవునికి అప్పగించి సైడ్ అయిపోయాడు. ఎస్సాక ఏం చేశాడు? రెండుసార్లు కష్టపడి తవ్వితే మరి ఎలా ఉంటుందండి? కష్టపడి తవ్వితే ఇసుకొచ్చేది మనకి, కోపం రాదా? కష్టపడి ఇంత చేసుకున్నాను చిన్నప్పటి నుంచి, ఇదంతా చేస్తే నన్ను నాదంటావా అని అనుకో మనం. కానీ అదేం పట్టించుకోలేదు పాపం. కనుక ఇవన్నీ కూడా చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ప్రార్థన చేసుకుందాం రండి.